మనం చూస్తున్నది ఇప్పుడు నిజామాబాద్లోని ఇంత టైం నిజామాబాద్ పట్టణంలోని ఖిలా ఫోర్ట్ మీద ఉన్న రఘునాథ ఆలయం చూడటానికి వెళ్తున్నాం మనం. చాలా పురాతనమైన ఈ దేవాలయంలో పక్క భాగంలో తర్వాత నైజాం పరిపాలకులు ఒక జైలు కూడా నిర్మించారు. దాన్ని కూడా చూస్తాం మనం ఇప్పుడు. అబ్బో, మెట్లయితే పెద్దగా ఉన్నాయి, చాలా వెనకటి కదా, అప్పుడు బలిష్టంగా ఉండేవాళ్ళేమో. అలసట వస్తుంది కొద్ది మెట్లకే. అమ్మో, ఇప్పుడైతే దేవాలయం ఉంది. అప్పటి కోట కూడా తర్వాత కార్యక్రమంలో దేవాలయంగా అయినట్టుగా ఉంది రఘునాథ దేవాలయము. టెంపుల్ అయితే చాలా బాగుంది, చూసేందుకు బాగుంది, చరిత్ర కూడా బాగా ఉన్నట్టుంది, చాలా ప్రసిద్ధమైంది. మేము టెంపుల్ మూసేసిన సమయంలో వచ్చాము. హనుమంతుల వారు. ఆలయ సమయము అయిపోయింది కాబట్టి క్లోజ్ చేశారు, బట్ మనం బయట నుండి తీస్తున్నాము. మనం ఇప్పుడు ఈ నిజామాబాద్ కోట ఏదైతే చూస్తున్నామో దానిలో పైన రఘునాథ దేవాలయం, ఇది శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయము. అక్కడికి వచ్చాం మనము. అయితే ఇది ఒక రఘునాథ మహర్షి అని చెప్పేసి, రఘునాథుడనే ఒక మహర్షి, ఆయన దీన్ని నిర్మించాడని చెప్పేసి ప్రసిద్ధి. సరే, ఆలయ చరిత్ర ఎట్లా ఉన్నా కూడా ఇక్కడ వాతావరణం చాలా చూడటానికి చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా, అంటే మనసుకు ఒక ఉల్లాసంగా వచ్చేటట్టుగా, ఒక ఏమంటారు పునరుత్తేజం, ఆ విధంగా అంత బాగా ఉంది. అది వెనుకటి చరిత్ర ఉంది, ప్రశాంతమైన వాతావరణం ఉంది, చల్లదనం ఉంది, ఆధ్యాత్మికత ఇదంతా కూడి ఉన్న దేవాలయం ఇది. దాన్ని ఇప్పుడు మెయింటైన్ కూడా చాలా బాగా చేస్తున్నారు. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మొత్తము ఈ స్తంభాలకంతా కూడా ఇప్పుడు మొత్తం కలర్స్ వేసి మంటపాలు చేసేసి ఉన్నాయి. అప్పటి ఈ దేవాలయాన్ని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు కూడా. సో ఇది రాముడి యొక్క ప్రధానమైన ఇది. కాకపోతే మనం చాలా ఆలస్యంగా వచ్చాం కాబట్టి క్లోజ్ చేసి ఉంది. బట్ ఇక్కడ అందుకోసమే భక్తులు కూడా ఎవరు లేరు, కొంచెం ఆలస్యమైంది కాబట్టి పర్వాలేదు. అయినా కూడా హిందూ దేవాలయాల్లో మనం దేవుణ్ణి డైరెక్ట్గా తీసే అవకాశం కూడా ఉండదు. దేవాలయ ప్రాశస్త్యం తెలియడమే ముఖ్యం. ఇంకా కిలా మిగతా అంత ప్రదేశాలు చూద్దాం పదండి. నా పేరు పుషెట్ అండి. మీరు ఇక్కడ ఈ దేవాలయంలో ఏం చేస్తారు? ఇక్కడ దేవాలయం మొత్తం కర్త కర్మక్రియ అన్ని చూసుకుంటాను నేను. ఈ దేవాలయం విశిష్టం ఏమన్నా చెప్పండి. రాష్ట్రకూట వంశం చెందిన ఇంద్రుడి రాజుని కట్టించాడు. దీని ఇంద్రుడి పేరు వచ్చింది. దీనికి నైజాం రజాకర్ దీన్ని కబ్జా చేసుకొని నిజామాబాద్ పేరు పెట్టారు.
ఇక్కడ శివాజీ గురు సమర్థ రామదాసు ప్రతిష్ఠించిన వాటి పీఠం ఉంది, కుర్మ పీఠం ఉంటుందండి. దానిపైన సీతారామచంద్రుడు పట్టాభిరాముడు కళ్యాణం ఉందండి. పక్కన ఇక్కడ ప్రతి శనివారం అన్నదానం అవుతుంది. మళ్ళీ పల్లకి సేవ, భోజనాలు. ప్రతి 2వ శనివారము యజ్ఞం, ఆర్య సమాజ వారికి యజ్ఞం అవుతుంది. ప్రతి పునర్వసు నక్షత్రానికి రాములవారి కళ్యాణం అవుతుంది. మధ్యాహ్నం భోజనాలు అవుతాయి అన్నట్టు. ధనుర్మాసము, అధ్యయనోత్సవము, మళ్ళీ వైకుంఠ ఏకాదశి, సాయంత్రం 1110 దీపాలంకరణ అవుతుంది. కోట కట్టడానికి మొత్తం 14 సంవత్సరాలు పట్టిందండి. గోడలపైన నాగబంధనం ఉంది. ఎక్కడైతే నిధులు ఆఫీస్ అవి ఉంటాయో అక్కడ నాగబంధనం పెడతారంట అప్పట్లో రాజులు. అంటే ఇక్కడ నిధులు ఉన్నాయా మరి? ఉండొచ్చు, చెప్పలేము మనం, చెప్పచ్చు. అవి ఎక్కడ పెట్టారో అక్కడనే ఉంటాయి అట్లవి. ఇక్కడ ఉందని మనకు తెలియదుగా, ఎక్కడో పెడతారు వాళ్ళు. తర్వాత మహర్షి ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటుండే ఇక్కడ ధ్యాన మందిరంలో. అందుకని రఘునాథ్ ఆలయం పేరు వచ్చింది. శివాజీ గురు సమర్థ రామదాసు ఇక్కడ ధ్యానం చేసుకొని ఇక్కడ సొరంగ మార్గం ఉంది. ఇక్కడ దీనికి గుండా పక్కన బొడ్డమ్మ చెరువు ఉంది. బొడ్డమ్మ చెరువులోకి వెళ్ళి నీళ్ళు తీసుకొని వస్తుండే ఇక్కడే. లోపల డొల్ల ఉంది అన్నట్టు. ఇక్కడ శివాజీ కూడా వచ్చాడు. శివాజీ గురువు కూడా వచ్చాడు ఇక్కడికి బడారామ మందిర్ కూడా. ఈ గౌదులపేటలో బడారామ మందిర్ ఉంది, అక్కడికి కూడా శివాజీ గురువు వచ్చారు. ఇది ధ్యాన మందిరం. ఇక్కడికి వచ్చి ఇది ధ్యాన మందిరము. ఇక్కడ రఘునాథ మహర్షి ధ్యానం చేసేవాడట. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. సో ఏదైనా ప్రోగ్రాంలు కావడానికి ఈ కోటలోనే ఈ ఆలయానికి సంబంధించి మంచి ఏర్పాట్లు చేశారు. మీటింగ్ హాల్ లాగా ఉంది ఇది. కోటగూడను దేవాలయానికి అనుకూలంగా మార్చారు. ఇప్పుడు మన కోట గోడ మీద ఉన్నాం. పైన ఆ కనబడుతుంది ఏదైతుందో అది బొడ్డెమ్మ చెరువు. దాన్ని రఘునాథ్ చెరువు అని కూడా అంటారట. సో ఆ చెరువు చూడండి, ఇక్కడ నిజామాబాద్ పట్టణానికి ఒక అందమైన జలాశయం అది. ఆ పైన అక్కడ కట్ట కూడా కనబడుతుంది ఆ చివర. దాని మీద ఒక డాంబర్ రోడ్డు ఉంది. దానికి మొత్తం లైటింగ్ ఏర్పాటు చేస్తారు. సాయంత్రం పూట ఊరి జనమంతా కూడా అక్కడ వాహ్యాలకు వస్తారట. అదొక మంచి బీచ్ లాగా, అంటే బీచ్ లాగా అయితే ఉండదు, బట్ చెరువు కట్ట లైట్లు ఆ కట్ట మీద అంతా చాలా బాగుంటుంది ఈవినింగ్స్ అని చెప్తున్నారు. ఆ చెరువులో
అప్పుడు ఈ దేవాలయాన్ని నిర్మించిన రఘునాథ మహర్షి అక్కడ స్నానం చేసేసి కింది నుండి ఒక దారి ఉండేట, సొరంగం టైప్ పైకి వచ్చేది. అక్కడికి వచ్చి రోజు అక్కడ స్నానం చేసేసి అదే మడి బట్టలతోటి తడి బట్టలతోటి ఇక్కడికి వచ్చేసి పూజ చేసేవాడని చెప్పేసి ఒక ఇక్కడ జనం అనుకునే ఒక చరిత్ర ఇది. అది ఇప్పుడు కూడా ప్రజల అవసరాలకు బాగా ఉపయోగపడుతున్న చెరువు బొడ్డెమ్మ చెరువు, రఘునాథ చెరువు. ఇది నిజామాబాద్ చరిత్రకు అనుబంధంగా ఉన్న ఒక చరిత్ర. సమర్థులైన అంకిత భావం గల అధికారులుంటే ఎంత ప్రాచీన చరిత్ర అయినా బయటకు తీయచ్చు. చరిత్ర సాక్ష్యాలను భావితరాలకు కూడా అందించవచ్చనే దానికి సాక్ష్యము ఇక్కడ ఉన్న ఈ అధికారులు వెలితీశారు. ఇక్కడ చెప్తున్నారు, అశోక్ కుమార్ గారు అని ఒక కలెక్టర్ గారు ఉండేవారట. వారు నిజామాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నిటిని కూడా చరిత్రలో మరుగుపడ్డ అవశేషాలను బయటికి తీసి సజీవ సాక్ష్యాలుగా బయటకు చేశారంటున్నారు. సారంగపూర్, తర్వాత ఇంకా ఏంటంటే రామాలయం, డిస్పెల్ రామాలయం, సిద్ధులగుట్ట, అశోక్ సాగర్, ఇలాంటివన్నీ గుళ్ళు వెలికి తీశాడు అతను. ఇలా వెలికి తీసి మొత్తము వాటినన్నిటిని పరిశుభ్రం చేసి అభివృద్ధి చేసి ప్రజలకు చరిత్ర యొక్క తమ పూర్వీకుల ఆనవాళ్ళు కానీ వారి చరిత్రను కానీ మర్చిపోకుండా చేసిన అంకితభావం అలాంటి అధికారులందరికీ కూడా మనం తప్పకుండా అభినందనలు తెలియాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ మెయింటెనెన్స్ కూడా క్రమాన పోతుంది. ఈ ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే అట్లా అంకితభావం గల అధికారులు చేసిన కృషిని ఇప్పటికీ దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం మేము. ఇది నిజామాబాద్ యొక్క కిలా కోట చరిత్ర. ఇతర ప్రదేశాల నుండి నిజామాబాద్ వచ్చే వాళ్లకు తప్పకుండా చూడాల్సిన ప్రదేశము ఈ కిలా ఫోర్ట్.